గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో వైద్య విధాన పరిషత్ సహకారంతో యారిటలో రాతర్పల్లి సర్వే నెంబర్లో 100 పడకల ఆసుపత్రి శాంక్షన్ చేసుకొని ఈరోజు దాన్ని భూమి పూజ చేసి సంవత్సరంలోనే 100 పడకల ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని చెప్పి మాటిస్తూ గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో ఇక్కడనే మెడికల్ కాలేజ్ 100 పడకల ఆసుపత్రి అదేవిధంగా వేద పాఠశాల కూడా మంజూరు చేసుకున్నాం. నిర్మాణంలో పనులు సాగుతున్నాయి. గత ప్రభుత్వం ధనిక రాష్ట్రంలో చేయని పనులు ఈ అప్పుల తెలంగాణ వాళ్ళు అప్పులు చేసినా తప్పులు చేసినా ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ గతంలో 100 పడకల ఆసుపత్రికి మేము సోనేసామన్నారు, మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేసామన్నారు. కానీ ఈన్స్ కూడా ఫైల్ కదలలేదు. ఈ ప్రజాప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో అదేవిధంగా వైద్య శాఖ మార్చులు దామోదర్ రాధాకృష్ణ సహకారంతో ఇక్కడ మెడికల్ కాలేజ్ సాధించుకున్నాం. నిర్మాణంలో ఉంది. వేద పాఠశాల ఉంది. ఇవాళ 100 పడకల దానికి భూమి పూజ కూడా చేయడం జరిగింది. ఒక సంవత్సరంలో ప్రజలకు అందుబాటులో తెస్తాం. ఇవాళ గొప్పోడు ఏదైతే కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందుకుంటుండో పేదోడు కూడా కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందుకోవాలని దివంగత రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి 5 లక్షలు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు సరిపోవని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు ప్రభుత్వం రాగానే ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షలు చేసినాం. ఎవరైనా ప్రైవేట్ హాస్పిటల్ చేస్తే కూడా వాళ్ళకు ప్రభుత్వం నుంచి కొంత సహకరించాలని చెప్పి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా పేదోళ్ళకి హెల్ప్ చేస్తున్నాం. తెలంగాణలో సీఎం రిలీఫ్ ఫండ్ అందించడంలో ఆలేరు మొదటి దశలో ఉంది. అరువులందరికీ పేదలందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా అందిస్తున్నాం. ముఖ్యంగా యారూట్ అంటే ఫిలింగిరి వేల మంది భక్తులు వస్తుంటారు ఇక్కడికి. ఈ ప్రాంతంలో ఒక 100 పడకల ఆసుపత్రి ఉండాలి, అందరికీ అందుబాటులో వైద్యం ఉండాలని ముఖ్యమంత్రి సంకల్పం. ఇక్కడ అందుకే శాంక్షన్ చేసి త్వరితగతిన పూర్తి చేస్తున్నాం. గత ప్రభుత్వం ఏదైతే ఇక్కడ అభివృద్ధి విస్మరించిందో వెనుకబడ్డ ఆలేరును ఇక్కడ సర్పంచ్ గారు మన మున్సిపల్ చైర్మన్ కానీ మా మార్కెట్ కమిటీ చైర్మన్ ఇక్కడ స్థానికుల సహకారంతో ఏదైతే మంజూరైనటువంటి ప్రతి పనిని వేగవంతం చేసి సంవత్సరంలోనే అందుబాటులో తెస్తాం. ఇక్కడ మెడికల్ కాలేజు 100 పడకల ఆసుపత్రి శాంక్షన్ చేసినందుకు ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.